According to recent Indian census report, 74% of Indians live in 6,38,365 different villages. The size of the village varies considerably. 2,36,004 Indian villages have a population less than 500, of which this is one of the village among them. In villages, the time is measured more by passing seasons rather than clock and calendar. Every village has its own history. This village has got its history by a 200-year-old ancient Ramappa temple constructed by the people surnamed Chiruvolu of Krishna district, Andhra Pradesh. Hence, Chiruvolu descended as the village name from then. ఈ రామాలయాన్ని చిరువోలు వంశస్థులు స్థాపించడం జరిగింది. అందువలన ఈ గ్రామానికి చిరువోలు అని పేరు వచ్చింది. మోపిదేవి మండలం చిరువోలు గ్రామంలో ఏం చేసి ఉన్న సీతారామ కళ్యాణం దేవస్థానం గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా దానికి ఆర్థిక వనరులు లేకపోవటం మూలంగా ఈ దేవాలయాన్ని గత 20 సంవత్సరాల కిందట డిజ్మాటింగ్ అయిపోతే ప్రజలు సహకారంతో కొంత నిధుల నుండి ఆ గుడిని అట్లా చేయటం జరిగింది. దాని మీద ఆదాయ వనరులు లేకపోవటం మూలంగా ఈరోజు అట్లా శిథిల వ్యవస్థలు చేరటం అనేది జరిగిందండి. అదే కనుక దాని ఆదాయ వనరులు ఉంటే డైలీ పూజ పురస్కారాలు చేసుకోవడానికి ఒక పురోహితుని ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఒక నిధి అనేది ఉంటే ఈ రామాలయం ఇంకా డెవలప్ అవుతుంది. మేము గత ఒక 10 సంవత్సరాల కిందట టీటీడీ తిరుపతి దేవస్థానం వాళ్ళకు కూడా ఈ గుడిని ప్రభుత్వ సంస్థల్లో చేర్చి దానికి సంబంధించిన నిధులు అట్లాగే పురోహితులకి వీటన్నిటికీ నిధులు ఏర్పాటు చేయమని కూడా మేము రికమెండ్ చేశాము. This is Village Community Hall. It's no better than a style. Like many of the villages, it's not exactly on the main road. The nearest highway is a dirt track. The village itself lies several kilometers through the bush. There are no roads in the village. The only walkway for the villagers is through the muddy road. మాకు ఏ సౌకర్యం ఉండదండి. ఎవరికన్నా డెలివరీ అవ్వాలన్నా, ఎవరికన్నా జ్వరం వచ్చినా ఆటోలు ఉండవు, రిక్షాలు ఉండవు. రోడ్డు నీట్గా లేదండి. మాకు రోడ్లు సరిలేవండి. ఇళ్ళు తడిచిపోతున్నాయండి. మేము పొద్దుగుతే పడిపోతున్నాం. రోడ్లు అమ్మటి కళ్ళు కాపాడతలేదండి. నీళ్ళు సదుపాయం లేదు, నీళ్ళు బాగాలేదు. మరి పొలాయి ఉందనుకో, మరి ఈ పూట 6గురికి పట్టుకుంటాం అనుకో, తెల్లారి పొద్దునే ఉదయమే మళ్ళీ 6గురికి పట్టుకుంటున్నాం. నీళ్ళు అందటం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. మంచినీళ్ళు మేము వంతిన కాడికి వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. ఈ బురదలో వెళ్ళి వచ్చి కాళ్ళు కాడ పాసిపోయి అసలు భలే ఏరకాటంగా బాధపడుతున్నామండి. In extreme conditions, the villagers rely on ground and pond water. నీటికి ఏనండి మరి కుళాయిలు రానప్పుడు కూడా గేదెలకి మరి వాడుకుంటాయి. కుళాయిలు కూడా ఒక్కోసారి కరెంట్ ఉన్నప్పుడు ఇచ్చి రాక నూతి దగ్గరికి వెళ్ళాలంటే బాగా కయ్యడిపోయి రోడ్లు ఏం బాగలేదు అసలు. మరి అట్లాంటప్పుడు కూడా ఇట్లాగే తెచ్చుకుని వాడుకుంటున్నాం. ఇక ఇయ్యే Village is one such community where children attend the local government primary school and the dispensary if necessary. Unlike the urban Anganwadi schools, the school is left unattended with poor facilities and maintenance. This Anganwadi school is to combat child hunger and malnutrition and provide recreation for healthy growth. These buildings were constructed for the villagers by the state government in 1987, providing a warranty of 20 years. Due to the improper construction,
The walls are cracked down and are in a position to fall apart. ఇల్లు పడిపోయిందండి. వేసుకునే శక్తి లేక అక్కడ పోగెట్ట వాసాలు. మాకు ఈ డాబా కట్టి సుమారుగా 10 సంవత్సరాలు అవుతుందండి. ఇది గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ కట్టించారు. అప్పుడు వేసేటువంటి సిమెంట్ కానీ ఇసుక కానీ చాలా నాసి రకంతో ఉంది. ఇప్పుడు వర్షం వస్తే వర్షం అంతా డాబాలోనే ఉండిపోతుంది. డాబాలో ఉండటానికి కూడా భయం వేస్తుంది. అంటే ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు పెచ్చులు ఎత్తుందో తెలియదు. అందుకనే ఈ డాబా ముందు మరలా ఇంకొక సావిడి వేసుకుని ఆ సావిడిలో నేను నివసిస్తున్నాను. This is the primary school in the village, which provides education only till 5th standard. There is no proper infrastructure, no sitting benches, and poor ambience for studying. The students of 2 different standards, sitting backwards in the same class, taught by same teacher timely, due to the lack of space for different classrooms. The monkeys are jumping just like this, just like this. The pigeons are dancing just like this, just like this. The elephants are stamping just like this, just like this. The birds are flying just like this, just like this. The rabbits are running just like this, just like this. We sat up on a tree, up went pussycat, and down went he, down came pussycat, away Robin ran Redfish. A B C D dancing time, E F G H laughing time, I J K L learning time, Q R S T story time, U V W writing time, X I Z jolly time. Even though the facilities are poor, there is no lack of talent in the kids. మీకు ఆడుకోవడానికి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? ఏమున్నాయి? రింగులు బాల్ రింగులు మొన్న తెగిపోయినాయి. మేము ఆడుకునే వస్తున్నామండి. ఆడుకునే గ్రౌండ్ లేదు. వాన వస్తే బాగా పాత వేస్తుంది. సూట్స్ లేవండి. ఇక్కడ పొద్దున్నే వచ్చి కాలువ వెళ్తున్నారండి. బాగా బాధ వేస్తుంది. రోగాలు వస్తున్నాయి. అంతా ఏం సౌకర్యం లేదు. మరి మేమేం చేయాలి? అందుకనే మరి పిల్లల్ని చదివించుకోవాలంటే ఎలా చదివించుకోవాలి? ఇక్కడ ఉన్న వరకు 5 వరకే ఉంది. అక్కడ నుంచి లేదు. మరి మేమేం చేయాలి? మరి రోడ్లు పంపించాలా? ఒక్క చిన్న పిల్లలు ఇక్కడ ఒక ముసలం కూడా తేడా చేస్తే ఆమె ఆంబులెన్స్ ఫోన్ చేస్తే ఆంబులెన్స్ కూడా రాల 2 మైళ్ళ దూరంలో ఆగిపోయింది రోడ్లు సరిలేక. మరి ఆంబులెన్స్ కాడికి ఈ ముసలంని ఎత్తుకుని తీసుకెళ్ళేదానికి అసలు ముసలం ఇక్కడే చచ్చిపోయిందండి. రాఘవమ్మండి కొలుసు. మాకు ఇక్కడ అంబులెన్స్ వస్తా కూడా ఒక ముసలి మేము ఫోన్ చేస్తే రానంటే అక్కడికి వెళ్ళేదాకా ఆవిడ ప్రాణం వదిలేసింది. ఇంకొక ముసలి అట్టాగి ఇంట్లో పడమ్మ. మాకు అసలు ఏమీ సౌకర్యాలు లేవు. కనీసం జబ్బు వచ్చి ముసలి అక్కడ ఇదైపోతే కనీసం దానికి దిక్కులే కాదు. అంబులెన్స్ అక్కడ ఉండిపోయి దాన్ని తీసుకెళ్ళే దేశంలో అది సెక్యూరుకుంది. దాన్ని ధర్మకాండాలు చేశారు. ఈ రాక అసలు ఆటో బజార్ సైకిల్ లేక అసలు ముసలిని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాం. ఈ రావట్లేదు అసలు ఆటోలు కానీ బస్సులు కానీ పిచ్చాలు కానీ ఈ రావట్లేదండి. రోడ్డు సైకిల్ లేక ఇప్పుడు వచ్చారు ఎలకలు చెప్పుకుంటున్నాం మేము. మాకేం సహాయం చేస్తారో చేయండి మీరు. మాకు రోడ్లు లేదు, మాకు డ్రైనేజీలు లేవు. మాకు అసలు రోడ్ల నిర్మాణం ఉందా? ఒక టాయిలెట్ల నిర్మాణం ఉందా? మరి అసలు రోడ్లు సైకిల్ అసలు ఏమీ లేదు. అద్దంటే ఎవరికన్నా ప్రాణం మీదకి వచ్చినా కానీ, గర్భిణీ స్త్రీలకు నొప్పులు వచ్చినా కానీ, ఎవరికి జ్వరం వచ్చినా కానీ అసలు వెళ్తానికి అసలు 2 మైళ్ళ దూరంకి అంబులెన్స్ అక్కడే అయిపోతుంది. రోడ్లు లేవండి మాకు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నా. ఒక అధికారులు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరు కూడా మమ్మల్ని వాళ్ళు ఆదరించిన వాళ్ళు లేరు. కనీసం ఎవడో మమ్మల్ని దిక్కులు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ కొంచెం కూడా పట్టించుకుంటాం. కనీసం వరి సాగులో పోయిన సంవత్సరం మినుములు పోతే కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తానన్నాడు. ఇంత మటుకు ఇచ్చాడా? మరి ఎంతగానో కానీ మరి మాకు రోడ్లు పోయాలని మేము ఎంతగానో అడుగుతున్నాం. ఇలా ఉంటున్నాం. మాకు ఇది మాకేం సహకరిస్తారో మీరు ఏం చెప్తారో గవర్నమెంట్ దయచేసి మీకు అందరికీ
మమ్మల్ని మీరు దయచేసి పట్టించుకోండి ఈ గొడవ మాత్రం. ఏంటి సార్ వీడియోలో టీవీలో తీయటానికి వస్తారు? ఎవరైనా వచ్చి చూసేవాళ్ళే కానీ ఏది చేసేవాళ్ళు లేరు.